హాయ్ అండి. ఈరోజు పల్లెటూరి స్టైల్లో వంకాయ ఎండి మెత్తళ్ళ పులుసు చేయబోతున్నాను. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులోనే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ కలుపుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలంటే ముందుగానే ఆ చింతపండు రసం కూడా అందులోకి వేసుకోవాలి. పిండుకొని అన్నీ సరిపడా చూసుకోండి. ఉప్పు, కారం అన్నీ తగినట్టు చూసుకోండి. తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి నూనె హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి కూడా వేయాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కూరని అందులో వేసేయాలి. ఇది మా అమ్మమ్మ వండుతుంటే చూసి నేర్చుకున్నానండి నేను. పల్లెటూరులో ఈ విధంగానే చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అవన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని కూరని ఉడికించుకోవాలి. మీ రుచికి సరిపడా చూసుకోండి. ఉప్పు, కారం అన్నీ తగినట్టు వేసుకోవాలి. తర్వాత ఎండి మెత్తాళ్లను శుభ్రంగా కడిగి కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి ఫ్రై చేసి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల కూర నీసు వాసన అనేది ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది హోమ్మేడ్ పొడి అండి. నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాను. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఫ్రై చేసేసి పొడి చేసి పెట్టుకుంటాను. ఇది పులుసు కూరలోకి చాలా బాగుంటుంది. ఇది వేయడం వల్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అది వేసి కూర బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. కూర అయితే రెడీ అయిపోతుందండి. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. తప్పకుండా ట్రై చేయండి ఇలాగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.